హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కోయిల్ ఎగ్స్ కర్రీ అయితే చూపిస్తాను. నేనైతే రియల్గా చూడడం ఫస్ట్ టైం అని తినడం కూడా ఫస్ట్ టైం అనమాట. యూట్యూబ్లో చాలాసార్లు చూసాను, చాలామంది తిన్నారు. ఏది కూడా కొత్తగా ట్రై చేయడానికి భయపడతాను. నార్మల్గా మనకి హెల్దీవైన అన్నీ తింటాం కానీ ఎగ్సే కదని ట్రై చేసామన్నమాట. మా తమ్ముడు తీసుకొచ్చాడు ఫస్ట్ టైము. సో బాగానే ఉంది, నార్మల్ ఎగ్స్ లాగే టేస్ట్ ఉంది. నార్మల్ ఎగ్స్ లాగే వండేసామన్నమాట. చాలామంది తింటున్నారు ఈ ఎగ్స్ని, కానీ మేము ఎప్పుడు మనం తినేది చికెన్ ఒక్కటే కదా. ఈ పిట్ట మాంసం ఇలా తినేవాళ్ళు నార్మల్గా తినేస్తారు. కాకపోతే కొంచెం భయపడ్డం కానీ ఏం కాలేదు, బాగానే ఉంది. కాకపోతే నార్మల్ ఎగ్స్ మీద కూడా వీటిలో కొంచెం మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ B12 ఉంటుంది, వైటమిన్ A D కూడా ఉంటుందన్నమాట. సెలీనియం ఉంటుంది, బ్రెయిన్కి చాలా చాలా మంచిదన్నమాట. పిల్లలకు కూడా మంచిదేనండి. కాకపోతే ఇందులో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉండడం వల్ల అది కొంచెం బాగా బాయిల్ చేసి పెట్టాలి, లేదంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకెందుకులే రిస్క్ తీసుకోవడం, పిల్లలకైతే పెట్టలేదు, మేమైతే తిన్నాం అనమాట. చాలా చిన్న చిన్న గుడ్లు అయితే ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ ఎగ్ టేస్ట్ ఏమాత్రం మారదనమాట. ఇంతేనండి, కాకపోతే బెనిఫిట్స్ మాత్రం బాగుంటాయి. ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, బాగుందనమాట. సేమ్ అలాగే చేసేసాం. ఆనియన్స్, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని వాటర్ యాడ్ చేసి చేసామన్నమాట. కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయిందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నార్మల్ ఎగ్ కర్రీ అయినా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే ఇంక అంతేనండి. ఇవాళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ వేడి అన్నంలో స్పైసీగా అదిరిపోయింది. ఒక్కొక్క ఎగ్ అండి, ఒక ఎగ్ మనం చాలా టైం తీసుకుంటాం తినడానికి. ఇది ఒక గుట్టకలో మింగేయచ్చు అనమాట, అంత చిన్న గుడ్లు ఉంటాయి. ఎప్పుడైనా కనిపిస్తే ఒకసారి తీసుకొని ట్రై చేయండి. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇంతేనండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. నేను నా లాంగ్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో పెట్టాను, తప్పకుండా చూడండి. దీని కింద లింక్ యాడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.